నువ్వు మా ఊరికే అత్తమ్మా. గట్టిగా సపాలు కొట్టుకోవాలి. జోహార్ ముత్తల్ల సత్యనారాయణ సార్కి. రత్తమ్మ కనక రత్తమ్మ మా ఊరికి నువ్వు కొత్తమ్మ. రత్తమ్మ రత్తమ్మ మా ఊరికి నువ్వు కొత్తమ్మ. రత్తమ్మ కనక రత్తమ్మ పల్లెవారికి నువ్వు కొత్తమ్మ. రత్తమ్మ రత్తమ్మ మా ఊరికి నువ్వు కొత్తమ్మ. బస్తీలో పుట్టినావు బస్తీలో పెరిగినావు. బస్తీలో పుట్టినావు బస్తీలో పెరిగినావు. బస్తీలో పుట్టినావు బస్తీలో పెరిగినావు. బస్తీలో పుట్టినావు బస్తీలో పెరిగినావు. పట్టు చీర కట్టినావు కట్ట బుర్క వేసినావు. చీర కట్టినావు పుట్ట వేసినావు. కాఫీ నీళ్ళు తాగుతావు కార్లెక్కి తిరుగుతావు. కాఫీ నీళ్ళు తాగుతావు కారెక్కి తిరుగుతావు. మా పల్లెటూరి కష్టాలు రతమ్మ నీ కంటకెట్లా కనిపిస్తాయి అత్తమ్మ. రత్తమ్మ కనక రత్తమ్మ 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 ఎమ్మెల్యేవై నువ్వు ఏమి చేసినావమ్మా. నువ్వు ఏమి చేసినావమ్మా. 5 ఏళ్ల కిందనే కసరట్టు చేసినావు. కలెక్టరేట్లో కాఫీ కలెక్టరేట్లో కాఫీ అందించినావు. కలెక్టరేట్లో కాఫీ అందించినావు. ఇది ఏమి చోత్రము ఇది ఏమి చిత్రము రతమ్మ. జర గట్టిగానండ్రి. ఇంతలోనే 2 కార్లు ఎట్లా కొంటివమ్మా. రత్తమ్మ కనక రత్తమ్మ మా ఊరికే నువ్వు కొత్తమ్మ. రత్తమ్మ రత్తమ్మ మా ఊరికి నువ్వు కొత్తమ్మ. రత్తమ్మ కనక రత్తమ్మ మా ఊరికే నువ్వు అత్తమ్మ. సర్కారు హాస్టల్లో సభ్యురాలు అయినావు. సర్కారు హాస్టల్లో సభ్యురాలు అయినావు. సర్కారు హాస్టల్లో సభ్యురాలు అయినావు. సర్కారు హాస్టల్లో సభ్యురాలు అయినావు. పేద పిల్లల కడుపు కొట్టినావు ఓయమ్మ. పేద పిల్లల కడుపు కొట్టినావు ఓయమ్మ. ఆకాల చెరువు వెనకాల ఓయమ్మ. ఆకాల చెరువు వెనకాల ఓయమ్మ. 30 ఎకరాల భూమి కాజేసినావమ్మ. 30 ఎకరాల భూమి కాజేసినావమ్మ. ఏం మాయ చేసివే రతమ్మ. మా రైతు నోట్లే మట్టి నువ్వు కొట్టినావమ్మా. రత్తమ్మ కనక రత్తమ్మ మా ఊరికి నువ్వు కొత్తమ్మ. రత్తమ్మ కనక రత్తమ్మ మా ఊరికి నువ్వు కొత్తమ్మ. చాలు చాలు ఇక చాలు రత్తమ్మ నీ మాయ మాటలు అత్తమ్మ. చాలు చాలు ఇక చాలు రత్తమ్మ నీ మాయ మాటలు అత్తమ్మ. చాలు చాలు ఇక చాలు రత్తమ్మ నీ మూట ముల్లే ఇక్కడి నుంచి ఎత్తమ్మ. రత్తమ్మ కనక రత్తమ్మ నువ్వు కొత్తమ్మ. రత్తమ్మ కనక రత్తమ్మ మా ఊరికి నువ్వు కొత్తమ్మ. రత్తమ్మ కనక రత్తమ్మ మా ఊరికి నువ్వు కొత్తమ్మ. రత్తమ్మ కనక రత్తమ్మ మా ఊరికి నువ్వు కొత్తమ్మ. అవకాశం ఇస్తే 2 మాటలు మాట్లాడతా ప్లీజ్. హనుమంతరావు గారు మాట్లాడుతూ వైతాళికులు మీరు ఉండండి అని ఒక మాట చెప్పిండు. ఆ వైతాళికుల లిస్టులో సత్యనారాయణ సార్ పేరు లేదు అని చెప్పిండు. అది ఎంతవరకు సమంజసం అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రకాశ్ అని పుస్తకం రాస్తాడు తెలంగాణ మలిదశ ఉద్యమం మీద. అందులో పృథ్వన్న పేరుండది, నా పేరుండది, ఎల్లన్న లేడు పోయిండు ఆయన పేరుండది, వరంగల్ రవి యుద్ధ వీరుడు ఆయన పేరుండది, అందులో లేదు విఠల్ పేరు కూడా లేదు. నిజంగా చెప్పాలంటే గుండెలు మీ అందరు చేసేసుకొని చెప్పుర్రి, వీరులారా వందరం లేని తెలంగాణ ఉద్యమం ఉందా? ఉన్నదా? మరి మా పేర్లు ఎందుకు లేవు? అదే అన్న నేను దరువెల్లన్న ముగ్గురం కలిసి 1969లో అమరులైనటువంటి అమరుల గురించి ఒక పాట తీసుకురావాలని ఉద్దేశం వచ్చినప్పుడు ఎల్లన్న పాట రాసిండు, అంజన్న పాట పాడిండు, పృథ్వన్న పైసలు ఖర్చు పెట్టిండు. గట్టిగా సఫలం. వీరులారా వందనం
విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. మా త్యాగతనులారా మరచిపోము మేయో. మా త్యాగతనులారా మరచిపోము మేము. గుండెల్లా గుడి గడతం గుండెల్లా గుడి గడతం పోరు దండం పెడతం. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. సమయం లేదు కాబట్టి సార్కు నాకు ఇష్టమైన ఒక పాట పాడించుకుంటారు. అప్పుడు అంటరాని దాని వంటి ఈ లోకం కంట నీరెందుకే కాకెమ్మా. కర్మకాండల కాడ పిండాలను ముట్టే కన్నుల ఆత్మవు నీవమ్మా. కాకమ్మా ఓ కాకమ్మా కలత చెందగే. కాకమ్మా ఎగిరే పక్షులల్లో దళిత జాతి నీదమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. అంజన చెప్పింది వాస్తవం. మా పేర్లు అంటే సరే పక్కకు పడేస్తే సారీ వరంగల్ సీనన్న పెద్దన్న వెనకకున్నా కూడా మర్చిపో. సీనన్న పేరు కూడా లేదు అంటే ఎవరెవరు పేరు లేవో వాళ్ళు నిజమైన ఉద్యమకాలను మాత్రం గుర్తించు దయచేసి. అదే ఇప్పుడు ఈయన ఉన్నది రాస్తే మా ఇంటికి వచ్చిపోయిండు.